తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలేంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ధనుస్సు రాశి వారి కనుక మనం చూస్తే 2025 నూతన సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? 2025 సంవత్సరము ధనస్సు రాశి, ముఖ్యంగా ముందు ధనస్సు రాశి వాళ్ళంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ఈ యొక్క ధనస్సు రాశిగా పరిగణించబడతారు. అయితే ఇప్పటి వరకు ఏదో మిశ్రమ ఫలితంగా అటు ఇటుగా ఏదో ముందుకు వెళ్ళారు. కానీ రాబోయేటువంటి 2025 మార్చి 30 తరువాత వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభం అవ్వబోతోంది. అంటే శని 4వ స్థానంలోకి రాబోతున్నాడు. మే 15 తర్వాత గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల సప్తమ స్థానంలోకి రాబోతున్నాడు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఏప్రిల్ టు అక్టోబర్ అండి, వీళ్ళకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఇది ఒక్కటే వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేది. ధనుస్సు రాశి మీద అయితే ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. మార్చ్, ఏప్రిల్ ఆ సమయం దగ్గర నుంచి అక్టోబర్ దాకా మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్కి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బులు వృధా అయిపోతాయి. ఏ సమస్య ఉంది, లేకపోతే అసలు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి ఆ టెస్టులకి వాటికి డబ్బులు ఖర్చు అయిపోతాయి. అంతటి స్థితికి వెళ్తారు. విపరీతమైన ఖర్చు అయిపోతాయి. సో రాబోయేటువంటి సంవత్సరం అంతా బాగాలేదు, రోజులు బాగాలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త. ఆర్థిక నష్టాన్ని చూడబోతున్నారు. అది హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే వీరి యొక్క పర్సనల్ ఖర్చులు కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఆర్థిక నష్టాన్ని ధనుస్సు రాశి వాళ్ళు చూడబోతున్నారు. వీళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు, పెట్టాల్సినటువంటి వ్యాపారాలు, రావాల్సిన లాభాలు ప్రతిదీ ముందు అనుకున్న సమయానికి రావు, అందవు. ఓకే, ఏ పని తలపెట్టినా అది ఆటంకాలే, ప్రతి పనిలో ఆటంకాలే. వీరు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరినో అప్పు అడగడానికి వెళ్ళారనుకోండి, అప్పు దొరకదు, పుట్టదు. అంటే ప్రతి పని వీళ్ళు ఏం చేసినా ఏప్రిల్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీరు ఏ కార్యాన్ని తలపెట్టినా ప్రతి దాంట్లోనూ ఆటంకాలు వస్తాయి. అన్నీ విఘ్నాలే. ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ధైర్యంగా నిలబడాలి. ఆరోగ్యం పట్ల మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా. తర్వాత వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఏవైనా ఉంటే వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏజ్కి సంబంధం లేదండి. ఎందుకంటే చిన్న ఏజ్లో కూడా ఈ యొక్క కలయికలు ఉన్నప్పుడు చిన్న ఏజ్లో కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో ఈ 2025 ఏప్రిల్ టు అక్టోబర్ అనేది ఆరోగ్యపరంగా దోషం ఉంది. కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. తినేటువంటి ఆహారము, తర్వాత ఆచార వ్యవహారాలు ప్రతిదీ సరి చేసుకోవాలి. అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్త. శని దోషం ప్రారంభం అవుతోంది. ఏలినాటి శని కాదు, దీన్ని అర్ధాష్టమ శని అంటారు. శని దోషం ప్రారంభం అవుతోంది కాబట్టి ప్రతి శనివారము మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అందులో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దాంట్లో పడమర దిశలో శని భగవానుడు ఉంటాడు. ఆ శని భగవానుడి దగ్గర ముఖ్యంగా నల్ల నువ్వుల నూనె, పత్తి అంటే దూది, మేకు, గళ్ళుప్పు, రాక్ సాల్ట్, ఒక నల్ల గుడ్డ స్వామివారికి వేసి ఒక కొబ్బరికాయ కొట్టి 9 ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము శనివారం జపం చేస్తూ శివదర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యకపోతే ధనుస్సు రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు ఇరుక్కుంటారు. శని యొక్క అనుగ్రహం కావాలి. ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధన చేయండి, శని భగవానుని ఎక్కువ ఆరాధన చేయండి. ఒకవేళ మీకు ఓపిక ఉంటే, స్తోమత ఉంటే శనికి 19,000 సంఖ్య జపం చేయించి, తరువాత తర్పణములు, నల్ల నువ్వులతో హోమము చేయించి, తర్వాత మార్జనం చేయించి, శనికి అభిషేకం చేయించి, రుద్రాభిషేకం చేయించి, పాశుపతంతో అభిషేకం చేసిన తరువాత వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే రాబోయే సంవత్సరం అంతా అదృష్టం పడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా చేయాలి. శనికి సంబంధించిన పూజలు చేయాలి. వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, మహాశివుడికి కానీ పూజలు చేస్తే వీళ్ళకి ఆ దోషం పోతుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి
ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా, ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే, మీది మీనరాశి అయితే ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది. ఇంకా సుబ్బారావు వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా, లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి? ప్రభుత్వానికి సంబంధించింది, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక ఆస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే, అక్కడ వరకు ఆస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తా. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ తీసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. మనం ఇప్పుడు చెప్తామండి, ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అబ్బాయి ఏదో వేరేదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి బుధగ్రహం కానీ, రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి. వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి, తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో బ్రేకప్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంకా భర్తగాను చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. రెండు గోచారము, గ్రహచారము రెండూ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను, ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూపించుకోవాలి అనుకున్నా, మీ రాశివారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.